పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని గనక మనం చదువుకోగలిగితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎవరైనా దయచేసి చదివి సహకరించండి. అయ్యా రోమా రెఫరెన్స్ చెప్పరా పత్రిక మళ్ళా? రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. ప్రైజ్ ది లార్డ్. శరీరానుసారులు ఉమ్, శరీర విషయముల మీద మనసుంతురు, ఉమ్, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన చాలు. మనసు మరణము. చదువుకున్నటువంటి వాక్య భాగము అనేక సార్లు విశ్వాసులకి చదివి విశ్వాసులకి బోధించడం జరిగింది. ఈ మాట అనేక సార్లు చదివేశాను కదా అని సేవకులంగా చాలా చిన్నచూపు చూస్తూ ఉంటాం. తెలిసిన వాక్యమే, ఇంకేముందిలే, శరీరానుసారమైన మనసు అంటే ఎవడికి తెలియదు, శరీరానుసారమైన మనసు అంటే అందరికీ తెలుసు, ఆత్మానుసారమైన మనసు అంటే ఎవడికి తెలియదు, ఆత్మానుసారమైన మనసు అంటే అందరికీ తెలుసు అని చాలా చిన్నచూపు చూస్తాం. ప్రియులరా, ఇందులో మనస్సు అన్న మాట చాలా ప్రాముఖ్యమైంది. ఏ మనసైతే పాడైపోకూడదో సేవకులకైనా సేవకురాండ్రులకైనా ఆ మనసే పాడైపోతుంది. ఒక్క మనసు పాడైపోయిందంటే దేవుడు నీకు అనుగ్రహించింది అంతటినీ నువ్వు పాడు చేసేసినట్టే. నీ మనసే పాడైపోతే దేవుడికి నువ్వు సమయమే ఇవ్వవు. నీ మనసే పాడైపోతే నువ్వు దేవుడికి లోబడవు. నీవు మనసునే గనక పాడు చేసేసుకుంటే, నీ మనసే గనక శరీరానుసారమైంది అయిపోతే ఇంకా పూర్తిగా దేవుడికి నీకు కూడా చాలా గ్యాప్ వచ్చేస్తుంది. దేవుడికి నీకు చాలా గ్యాప్ వచ్చేస్తుంది. నీ మనసే గనక పాడైపోతే, పాడైపోలేనప్పుడు ఆత్మానుసారంగా ఉన్నప్పుడు, అనగా దేవుని సంబంధంగా నీ మనసున్నప్పుడు, దేవుని వైపు నీ మనసున్నప్పుడు దేవుణ్ణి పైకెత్తినట్టే మాట్లాడావు. దేవుణ్ణి ఎక్కడా కింద పెట్టలేదు అసలు. దేవుణ్ణి ఎప్పుడు పెట్టినా పైనే పెట్టావు. అంతేకాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. నీ మనసే గనక మలినమైపోతే, నీ మనసే గనక పాడైపోతే, నీ మనసే గనక శరీరానుసారమైంది అయిపోతే, నీలో ఆత్మ సంబంధమైన రోషం చచ్చిపోయి శరీర సంబంధమైన రోషం పెరిగిపోద్ది. ఆత్మ సంబంధమైన వాటిపైన సేవకొచ్చిన తొలి దినాలలో ఉన్న నీ రోషం ఎవ్వరి మీద కూడా ఆధారపడే మనుషుడివే కాదు అసలు. ఎవ్వని మీద ఆధారపడలేదు. ఏది కావాలన్నా దేవుని మీదే ఆధారపడుతూ ఉండే మనిషివి. దేవుని మీదే ఆధారపడుతూ ఉండే సేవకురాలివి. దేవుని మీద ఆధారపడుతూ ఉండే దైవజనుడివి. ఎలా ఉండేవాడివి ఎలా మారిపోయావో, ఎలా ఉండేదానివి ఎలా మారిపోయావో. కారణం, ఎక్కడ దెబ్బ తగలకూడదో అక్కడే దెబ్బ తగిలేసింది. ఏ మనసు అయితే పాడైపోకూడదో అదే మనసు పాడైపోయింది. ఏ మనసు అయితే దేవుని సంబంధంగా ఉండవలసిన మనసు దేవుని సంబంధంగా ఉండకుండా శరీర సంబంధంగా మారిపోయిందో అప్పుడే నీలో చాలా మార్పులు చూశాడు దేవుడు. నిన్ను ఎవరో గమనించలేకపోయారు, నిన్ను ఎవరో గ్రహించలేకపోయారు. నువ్వు ఆత్మీయురాలివే అనుకున్నారు, నువ్వు ఆత్మీయుడివే అనుకున్నారు. కానీ నీలో చాలా మార్పు వచ్చేసింది. నువ్వు చాలా మారిపోయావు. అనంత జ్ఞాని ఈ భూమి మీద ఎవరూ లేరు. దేవుడొక్కడే అనంత జ్ఞాని. దేవుడొక్కడే అనంత జ్ఞాని అని సమూయేలు మొదటి గ్రంథంలో మనకి రాయబడి ఉంది. అనంత జ్ఞాని అనే మాటకు అర్థం అంతా తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు. నిన్ను ఎవరు ఎరగకపోవచ్చు, నీ గురించి అందరికీ తెలియకపోవచ్చు. నువ్వెలా ఉండేదానివి ఎలా అయిపోయావో, ఎలా ఉండేవాడివి ఎలా మారిపోయావో. నీ మనస్సు మీద దెబ్బ తగిలేసింది. నీ మనస్సే పాడైపోయింది. ప్రియులరా, ప్రతి మనిషికి మనసులు ఎన్నుంటాయి అని అడిగాను నేను. మనిషికి మనసులు ఎన్నుంటాయి అని అడిగితే ఒక ఆయన చెప్పాడు, 4 ఉంటాయండి అని చెప్పాడు.
ఇంకా ఎవరైనా చెప్తారా? మనిషికి మనసులెన్నుంటాయి అని అడిగాను. 3 ఉంటాయని ఒకళ్ళు చెప్పారు. మనిషికి మనసులెన్నుంటాయి ఇంకా ఎవరైనా చెబుతారా? అని అడిగితే, మనిషికి మనసులు 2 ఉంటాయి అని చెప్పారు. ప్రతి మనిషి కూడా ఏమంటారంటే సరిగ్గా, "ఏంటమ్మా ఆయన అలా మాట్లాడతాడు? మరి నిన్న ఒకలా మాట్లాడాడు, ఇయాల ఒకలా మాట్లాడుతున్నాడేంటనంటే" ఆయన గొడవ వదిలేండి. ఆయన 2 మనసులైనా అని అంటారు. అమ్మా నిన్నటి దినాన్న ఇలా మాట్లాడింది, ఇయ్యాలేటి ఇలా మాట్లాడుతుంది అని అన్నామనుకో, ఆవిడ అంతేనండి. 2 మనసులావిడి అని అంటారు. ప్రియులారా, మనిషికి మనసులు 4 ఉండవు. మనిషికి మనసులు 3 ఉండవు. మనిషికి మనసులు 2 కూడా ఉండవు. మనిషికి మనసు ఒకటే ఉంటుంది. నీ ఒక్క మనిషివి కాబట్టి నీకొక్క మనసే ఉంటుంది. ఆ ఒక్క మనసు దేవుడి వైపైన ఉండుండాలి. సాతాను వైపైన ఉండుండాలి. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య మీరు తడబడుదురు అని ఏలీయా చెప్పాడు. బయల దేవుడైతే బయలును అనుసరించండి. యెహోవాయే దేవుడైతే యెహోవాను అనుసరించండి అన్నాడు. 2 వైపులు 2 తలంపుల మధ్య తడబడుతున్నారో 2 మనసులు అని మనకు అర్థమవుతుంది. 2 మనసులు అనేసరికి ఇక్కడ 2 తలంపులు అనేసరికి ప్రియులారా, ఒక్క తలంపు, ఒక్క మనస్సు ఒక దానిపైన నిలకడగా ఉండకపోవడాన్ని బట్టి 2 మనసులు అనేటువంటి మాట మనం స్పష్టంగా కొందరు చెప్తున్నట్టు మనం వింటాం. దేవుడికి స్తోత్రం. దేని మీద దెబ్బ తగలకూడదో దాని మీదే దెబ్బ తగిలేసింది. ఈరోజు ఈ గూగుల్ మీట్‌లో, ఈ దైవజనుల ఆత్మీయ సహవాసంలో నీ మనస్సు మీద దెబ్బ తగలబట్టి, నీ మనసే పాడైపోబట్టి నువ్వు చాలా మారిపోయావు. ఇది వరకులాగున్న ఆత్మ సంబంధమైన రోషం గాని, ఆత్మ సంబంధమైన బలం గాని, ఇదివరకు ఉండవలసిన ప్రార్థనా జీవితం గాని, భక్తి జీవితం గాని, దేవుని కొరకు శ్రమపడే మనస్సు కానీ నీలో నుంచి తొలగిపోయింది. దేవుని కొరకు నిలబడగలిగే గొప్ప సామర్థ్యం కలిగిన మనుష్యుడివి నువ్వు. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలువబడిన మనుష్యుడు నువ్వు. నీకు దేవుడి దగ్గర చాలా విలువుంది. దేవుడి దగ్గర నీకు ఉన్నతమైన స్థానం ఉంది. కానీ నీ మనసు శరీరానుసారమైంది ఎప్పుడైతే అయిపోయిందో, శరీర విషయాల మీద మనసు పెట్టేయడం మొదలుపెట్టావు. శరీర విషయాలను గూర్చి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టావు. ఏదో పోగేసుకునే ప్రయత్నాలు చేస్తున్నావు. ఏదో సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నావు. వాక్యం చెప్పడానికే ఎక్కడైనా నీకు అవకాశం వస్తే, నాకు అవకాశం వచ్చింది బాబు నేను వాడబడితే చాలు. వాక్యం చెప్పడానికి నాకొక గొప్ప అవకాశం ఇచ్చాడు అని అనుకునే వ్యక్తివి, ఎవరి వాక్యానికి పిలిస్తే ఎంత కానుక చేతిలో పెడతారా అని ఎదురు చూసే తత్వం వచ్చేసింది. ఎవరి దగ్గరికెళ్ళి వాక్యం చెప్తే ఎంత కానుక తీసుకొచ్చి పెడతారా నా చేతిలో అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయావు. ఇంతకీ రాను రాను ఎవరైనా పిలిస్తే బాగుండును, నేను వాక్యం చెప్పి అనేకులను ఆత్మీయంగా నడిపిస్తాననుకునే నీ మనసు ఎలాంటి మనసుగా మారిపోయిందంటే, ఎవరైనా పిలిస్తే కాస్త చేతికి కానుకన్నా వస్తది అనేటువంటి రీతిగా నీ మనసు మారిపోయింది. పూర్తిగా దైవజనులారా, మన మనస్సు పాడైపోయింది కాబట్టే ఇలాంటి తీరు వచ్చేసింది. మన మనస్సు నిజంగానే పాడైపోయింది కాబట్టే ఇటువంటి తత్వం మనలోకొచ్చేసింది. ఈరోజు నీ మనస్సు చాలా ప్రాముఖ్యమైంది. నీ మనస్సు దేవుని వైపు ఉండే విధంగానే చూసుకోవాలి. నీ మనస్సు దేవుని సంబంధమైందిగానే ఉండాలి. దేవుని వైపు మాత్రమే ఉండాలి. మనస్సు అనగా స్వభావం అని కూడా మనం పిలవచ్చు. నీ స్వభావం ఎప్పుడూ కూడా దేవుడికి సంబంధించిందే అయ్యుండాలి. నీ స్వభావంలో లోపం ఉండకూడదింకా. నీ మనసులో అటు ఇటు తిరిగేటట్టు ఉండకూడదు నీ మనస్సు. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు వల్ల ఆత్మీయతను చంపేసుకున్నావు. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు వలన ప్రియులారా, భక్తి జీవితంలో వెనకబడిపోయావు. శరీరానుసారమైన మనస్సు వలన రోషం కూడా చచ్చిపోయింది. ఈ శరీరానుసారమైన మనస్సు ఎవరిలో అయితే ఉంటుందో నిజంగా వాళ్ళు
ఆత్మీయంగా కొంచెం కొంచెం చచ్చిపోయే తత్వాలు, చచ్చిపోయే క్రియలు వాళ్ళలో చచ్చిపోయినట్టుగా మనం కొన్ని కనుగొంటాం. చచ్చిన వాని క్రియలు వాళ్ళలో మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, మన మనస్సు ఎప్పుడు కూడా ఆత్మానుసారమైందిగా ఉండాలంటే అసలేం చేయాలి? మన మనస్సు ఎప్పుడు కూడా దేవుని సంబంధమైందిగానే ఉండాలంటే ఏం చేస్తే ఉంటుంది? నా మనసు ఉండట్లేదు. సేవలోనే ఉన్నాను గానీ, నా మనసు అలా ఉండడం లేదు. నా మనసు వేరే రకంగానే ఉంటుంది. నా మనసు విధానమంతా కూడా వేరే రకంగానే కనపడుతుంది. నా తీరువంతా కూడా అనంటే నేనేమంటానంటే, ప్రియులారా, నీ మనస్సు శరీరానుసారమైందిగా ఉండిపోయిన నీ మనస్సు ఆత్మానుసారమైందిగా మారాలంటే, ఆత్మానుసారమైన మనసుగా మారాలంటే, నీ స్వభావం దేవుని వైపు ఉండాలంటే, నీ మనస్సు దేవుని వైపే ఉండాలంటే ఏం చేయాలంటే, తప్పకుండా దేవుని ఆత్మ మనలో నివసించాలి. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. మ్యూట్‌లో ఉన్నా పర్వాలేదు. దేవుని ఆత్మ నీలో లేకపోతే నీ స్వభావం ఎప్పటికీ కూడా పాడైపోయిన స్వభావమే. నీ మనస్సు ఎప్పుడైనా సరే శరీరానుసారమైన మనస్సే. దేవుని ఆత్మే గనక నీలో లేకపోతే. రోమా పత్రిక 8, 9 చదివితే అక్కడ ఈ విధంగా వ్రాసాడు. రోమా 8, 9 చదవాలండి ఫాస్ట్‌గా. రోమా పత్రిక దేవుని ఆత్మ ఆ! మీలో నివసించి ఉన్న ఎడల హ్మ్. మీరు ఆత్మ స్వభావము గలవారే గాని హ్మ్. శరీర స్వభావం గలవారు కారు. ఎవరైనా దేవుని క్రీస్తు ఆత్మ చాలమ్మా. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు. దేవుని ఆత్మ మీలోనే నివసిస్తే మీ మనసు ఆత్మ సంబంధమైందిగా మారిపోతది. పైనేమో మనస్సని వాడాడు. కిందకొచ్చినప్పుడేమో స్వభావం అని వాడాడు. వేరే పుస్తకంలో, వేరే గ్రంథంలో తిరగేస్తే స్వభావం అన్న కాడ మనసనే ఉంది. మనసన్న కాడేమో స్వభావం అని రాసుంది. స్వభావం, మనస్సు 2 ఒకటే. పై వచనాల్లో మనసని వాడాడు గానీ, ఇక్కడ స్వభావం అని వాడాడు. దేవుని ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తుందో, వారి స్వభావం చాలా మంచిదిగా మారిపోద్ది. వాళ్ళ స్వభావం ఆత్మీయమైందిగా మారిపోతది. ప్రియులారా, స్వభావం ఎందుకు పాడైపోయింది అంటే, బాగున్న స్వభావం పాడైపోవడానికి కారణం ఆత్మ నింపుదల కూడా తక్కువైపోయింది. సేవకులకి ఆత్మ నింపుదల ఎక్కువగా ఉంటేనే మంచి సేవ చేస్తారు. ఆసక్తి కలిగి మంచి సేవ చేయాలంటే దేవుని యొక్క ఆత్మ నింపుదల బలంగా ఉండాలి. ఆసక్తి అనేది ఆత్మను బట్టే అందుకోవాలి. ఆత్మ లేకుండా ఆసక్తి అనేది అందుకోదు. ఆసక్తి అనేది మనలో ప్రతి ఒక్కరిలో కూడా బలంగా పనిచేయాలి. ఆసక్తితోనే పరిగెత్తాలి. ఆసక్తితోనే పాడాలి. ఆసక్తితోనే ప్రార్థించాలి. ఆసక్తితోనే ప్రసంగించాలి. ప్రసంగించటానికి కూడా విరక్తొచ్చేసింది చాలా మందికి. ప్రసంగించటానికి విరక్తొచ్చేసింది. ఎప్పుడు చూసినా ప్రసంగాలు, ప్రసంగాలు, ప్రసంగాలు. ఏం ప్రసంగాలు? ఎక్కడి నుంచొచ్చేస్తాయి ప్రసంగాలు? ఎక్కడి నుంచొచ్చేస్తాయి ప్రసంగాలు? రోజుకో ప్రసంగం, రోజుకి 3 ప్రసంగాలు, రోజుకి 3 వర్తమానాలు ఎక్కడి నుంచి? అంటూ నువ్వసల దిగిలే ఉండదు నీకు ప్రసంగం చేయడానికి. రోజుకి 4 వర్తమానాలన్నా చాలా డిఫరెంట్‌గా అద్భుతమైన వర్తమానాలు. నువ్వు 4 చోట్ల వాడబడిన 4 ప్రత్యేకమైన వర్తమానాలు అందిస్తావు. ఎప్పుడు అందిస్తావో చెప్పనా? నీ స్వభావం మలినమైపోయిన స్వభావం అయితే, నీ మనస్సులు ఆత్మానుసారమైన మనస్సయితే, పరిశుద్ధాత్ముడే గనక నీలో నివసిస్తే అద్భుతమైన ప్రసంగాలు చేస్తావు. అద్భుతమైన వర్తమానాలు అందిస్తావు. కారణం ఒకటి. ఎందుకు ప్రసంగించలేకపోతున్నావు? ఎందుకు ప్రసంగించలేకపోతున్నావు? ఎందుకు వర్తమానం చెప్పడానికి విరక్తొచ్చేసింది? దైవ వర్తమానాన్ని ఎందుకు అందించలేకపోతున్నావు? వర్తమానం చెప్పటానికి బద్ధకించేస్తున్నావు. నిలబడి మాట్లాడడానికి బద్ధకించేస్తున్నావు. ఇదివరకు అలా ఉండే వ్యక్తివే కాదే!
ఎందుకు అలా అయిపోయావు అని అడిగితే, స్వభావంలో పొరపాటు జరిగిపోయింది. మనస్సులో పొరపాటు జరిగిపోయింది. మనస్సు, స్వభావం ఈ 2 ఒకటే అని చెప్పాను. వీటిల్లో పొరపాటు జరిగిపోయింది. వీటి పైన దెబ్బ తగిలేసింది. ఇవే పాడైపోయినియి. అందుకే ప్రసంగం చేయటానికి, వర్తమానం చెప్పటానికి చాలా బద్ధకిస్తున్నాం. అంతేకాకుండా వర్తమానం చెప్పంటే భయపడిపోతున్నాం. షేకొచ్చేత్తంది. అల్లాడిపోతున్నాం. వర్తమానం చెప్పలేకపోతున్నాం. దైవ వర్తమానాన్ని అందించడానికి ధైర్యంగా నిలబడాలంటే ఆత్మానుసారమైన మనస్సు లేకపోండా అది జరగని పనది. ఆత్మానుసారమైన మనస్సు ఎవరిలో అయితే ఉంటుందో దైవ వర్తమానాన్ని అందించడానికి ధైర్యంగా నిలబడతావు. ధైర్యాన్ని కోల్పోయావు. ఎన్ని ఊసులైనా పక్కకొచ్చి చెప్పమంటే చెప్తావు కానీ, నలుగురిలో నిలబడుతున్నప్పుడు చేతికి మైకెత్తే షేకొచ్చేత్తంది నీకు. షేకొచ్చేత్తంది. కాళ్ళు, చేతులు దడదడలాడిపోతున్నాయి. అదిరిపోతున్నావు. చెప్పలేకపోతున్నావు. నిలబడలేకపోతున్నావు. తడబడిపోతున్నావు. చాలా కంగారు పడిపోతున్నావు. ఏం జరిగింది నీకు? అని అడిగితే స్వభావంలో పొరపాటు జరిగింది. నీ మనసు పాడైపోయింది. శరీర సంబంధమైంది అయిపోయింది. ఈ శరీర సంబంధమైన మనస్సు దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే గాని శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారు కాదసల. దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తే తప్ప మరలా నీ స్వభావం బాగవదు. మరలా నీ మనసు లైన్‌లోకి రాదు. నీ మనసు సరిగ్గా ఆత్మానుసారమైన ట్రాక్‌లోకి రావాలంటే, ఆత్మానుసారమైన లైన్‌లోకి రావాలంటే పరిశుద్ధాత్ముడు నీలో నివసించాలి. పరిశుద్ధాత్ముడు పెరుగుతున్నాడా? పరిశుద్ధాత్ముడు తగ్గిపోతున్నాడా? అనేది బాగా చూసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలో పెరిగే విధంగా ఏం చెయ్యాలి? పరిశుద్ధాత్మని మనలో మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? పరిశుద్ధాత్మ సంచారం మన దేహంలో ఎలా జరుగుతుంది? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో కూడా చాలా ఈజీగా 5 సెకండ్స్‌లో టెస్ట్ చేసుకొని చెప్పేయొచ్చు. మనలో ఉన్నాడో లేదో అనేది. కానీ మన సబ్జెక్ట్ పరిశుద్ధాత్మను గూర్చి కాదు. పరిశుద్ధాత్మను గూర్చిన సబ్జెక్ట్ వచ్చినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మను గూర్చి స్పష్టమైన క్లారిటీ నేనివ్వడం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఇంతకీ దేవుని ఆత్మ నీలో లేకపోవడం, నీ స్వభావంలో మార్పు రాకపోవడం జరిగింది. పాడైపోయింది కరెక్టే. నీ స్వభావం పాడైపోయింది కరెక్టే. నీ మనసు పాడైపోయింది కరెక్టే. శరీర సంబంధమైన మనసే అయిపోయింది కరెక్టే. మరింక అలాగే ఉంచుకుంటావా? ఇంక అలాగే ఉంటానంటావా? శరీరానుసారమైందిగానే ఉంటదా ఇంకా నీ మనసు? ఇంక ఆత్మానుసారమైన పరిధిలోకి నీ మనసు మరికొల్పబడదా? అలా ఉండాలంటే ఏం చెయ్యాలి? అంటే తప్పకుండా ప్రియులారా, నీ మనస్సు అలా మారిపోవాలంటే ఆత్మానుసారమైందిగా దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తే చాలు. అన్నీ సెట్ అయిపోతాయి. అన్నీ బాగైపోతాయి. దేవుని యొక్క ఆత్మ నివాసం చేస్తే చాలు. నీలో నివసిస్తే చాలు. నీ పైన సంచారం చేస్తే చాలు. అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా ఎక్కడికక్కడ సెట్ అవ్వకుండా ఎలా పడితే అలాగే ఉన్నావు. నీకు తెలుసు నీ మనసు పాడైపోయింది అని. నీకు తెలుసు నీ మనసు శరీర సంబంధమైంది అయిపోయిందని. శరీర సంబంధంగా ఎన్నెన్నో వెతుకుతున్నావు గాని ఏదీ దొరకడం లేదు. నీ మనసు ఆత్మానుసారంగా ఉంటే నువ్వేది అడగకుండానే నీకు దేవుడిచ్చేస్తాడు. ప్రియులారా, ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ స్క్రీన్‌ని దయచేసి చూస్తున్నారు కదా! దేవుడు ఈ ల్యాప్‌టాపు సుమారుగా 75,000 అయింది. నేనసలు ఊహించలేదసలు. నేను ల్యాప్‌టాప్ కోసం నాకసల ఆశే లేదు. అసలు నాకు ఆశే లేదు. కానీ దేవుడు
ఈ ల్యాప్‌టాప్ నాకు అందరూ కలిసి దీనిని నాకు కొనిచ్చారు. అందరూ కలిసి డబ్బులేసుకుంటే ఒక 35,000 దాకా వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితుల్లో డబ్బులు అలాగే ఉండిపోనియి. కానీ ఇంకా 30,000 దాకా చాలా అవసరం. అయితే వైజాగ్ నుంచి ఒక ఆమెని దేవుడు ప్రేరేపించి గూగుల్ మీట్‌లోకి రావటం, ఆమె పెందలకాడ ప్రార్థనలో పాల్గొనటం, ఇందులో ఆత్మీయంగా ఏదో కొనసాగుతుందని గమనించి ఆవిడ ఇందులో నిలిచిపోయింది. 2 రోజులు, 3 రోజులు చూసిన తర్వాత ల్యాప్‌టాప్‌ని గూర్చిన ప్రస్తావనొచ్చినప్పుడు గూగుల్ మీట్‌లో ఏకంగా రూ. 30,000 పంపించింది. ల్యాప్‌టాప్ కొనేసేయండి అని. ఈ మాట మీకెందుకు చెప్తున్నానంటే, అందరూ కలిసి, అందరూ కలిసి ఒక భాగం ఇస్తే, ఏకంగా ఒక్కామె కలిసి ఒక భాగం ఇచ్చేసింది. నేను అడగందే నా దాకా దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే, ఇది నా కోసం కాదు. ఇది ఆయన పని కోసం. నీవేం చేస్తన్నావు? నీవేం చేస్తున్నావు అసల? ఎన్నెన్నో అడుగుతున్నావు. కానీ ఏవీ నీకు దొరకడం లేదు. భూ సంబంధమైన ఎన్నో అడుగుతున్నావు. నువ్వు వద్దన్నాయి కూడా నీ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తాడు. నువ్వు వద్దన్నాయి కూడా దేవుడు నీకిస్తాడు. ఎందుకంటే, ఆయన నామ మహిమార్థమై ఏదిచ్చినా నీకు ఆయన నామ మహిమార్థమై ఇస్తాడు. ఎందుకంటే, మనం సేవ చేస్తున్నాం కాబట్టి. శరీరానుసారులం కాదు మనం. మన ఆత్మానుసారులం మనం. మన ఆత్మానుసారంగా మనం ముందుకు వెళ్తున్నాం మనం. మన ఆత్మానుసారులం కాబట్టి ఆయన మనకి తప్పకుండా నువ్వొద్దన్నా నీకిస్తాడు. నేను ఊహించలేదసల. నాకు దేవుడు ఇదిప్పించాడు. ప్రియులరా, నా ఫోను కూడా ఈ మధ్య కాలంలో పాడయింది. పాడవుతే ఏకంగా నా ఫోను పాడయిందని ఎరిగి 41,000 పెట్టి ఒకరు నాకు ఒక ముగ్గురు డబ్బులేసుకొని కొనిచ్చారు. 41,000 నాకు 2 ఫోన్లు లేకపోతే పనవ్వదు. నాకు 2 ఫోన్లుండాలి. ఆల్రెడీ ఒక ఫోన్‌లో కోవైట్ గూగుల్ మీట్ రన్ అవుతుంది. అందులో మనిషిని పెట్టి నడిపించమని పెట్టాను. నాకు 2 ఫోన్లు ఎందుకిచ్చాడంటే, అడగకుండా ఎందుకిచ్చాడంటే ఇస్తాడు. ఒక ఫోను 35,000 పెట్టిచ్చాడు. 35,000 అయింది. ఇంకొక ఫోను 41,000 అయింది. ఈ దేవుడు ఎందుకిచ్చాడంటే అడగకుండానే అవసరం. ఏది అవసరమో దేవుడికి తెలుసు. భూ సంబంధమైనవి నువ్వు వెతుక్కుంటున్నావు. నువ్వు భూ సంబంధమైనయి ఎందుకు వెతుక్కుంటున్నావంటే, నీ మనస్సు పాడైపోయింది కాబట్టి వెతుక్కుంటున్నావు. నీ మనసు శరీర సంబంధమైంది అయిపోయింది కాబట్టి నువ్వు వెతుక్కుంటున్నావు. నీ మనసు ఆత్మానుసారమైందయితే నువ్వేమి వెతుక్కోవసల. డబ్బు కోసం, ధనం కోసం ఈ గొడవే లేదసల. ప్రసంగానికి ఎవరైనా పిలిస్తే చాలు. నా ద్వారా ఒక్కరైనా దేవుని యొక్క వాక్యం విని బలపరచబడాలి. ఆయన నామాన్ని మహింపరచాలి అని పరిగెత్తేదానివి, పరిగెత్తేవాడివి. కానీ ఇప్పుడు అలా పరిగెత్తడం లేదు. ఎవరేమిస్తారా? ఎవరి దగ్గర నుంచి నాకేం దొరుకుతుందా? అనే తీరువులోకొచ్చేసావు. కారణం ఏంటంటే, ఎక్కడ దెబ్బ తగలకూడదో అక్కడే దెబ్బ తగిలేసింది. ప్రియులారా, దేవుడు ఏది బాగు చేస్తున్నాడో, అది వాడు పాడు చేస్తా ఉంటున్నాడు. దేవుడు బాగు చేసే ప్రతీదీ ఆడేం చేస్తున్నాడంటే, పాడు చేసేస్తున్నాడు. ఆయన భూమిని చేసినప్పుడు బల్లపరుపుగా చేశాడు భూమిని. భూమిని బల్లపరుపుగా చేస్తే భూమికొక ఆకారం ఉంది. భూమికున్న ఆకారాన్ని సాతానుగాడు దేవుడినేం చేయలేక, దేవుడు చేసిన దానిని పాడు చేయడానికి, దేవుడు చేసిన దాని మీద పడితే ఆకారం అంతా నిరాకారం అయిపోయింది. పాడైపోయింది భూమంతా కూడా. భూమి పాడైపోతే, భూమి చచ్చిపోయిన స్థితిలో ఉంటే, దేవుడు భూమిని చూసి, "భూమీ! నువ్వు చచ్చిపోవడం నాకిష్టం లేదు. నువ్వు పాడైపోవడం నాకిష్టం లేదు" అని చెప్పి భూమికి ఆయన పునరుద్ధాన శక్తినివ్వాలనుకున్నాడు. ఆయన భూమికి
పునరుద్ధాన శక్తినిచ్చాడు. సాతానుగాడు భూమిని పాడు చేస్తే దేవుడు భూమిని బాగు చేశాడు. సాతానుగాడు భూమిని చంపేస్తే దేవుడు భూమికి జీవం ఇచ్చాడు. భూమి బలపరుపుగా చేసినప్పుడు తన చుట్టూ అది తిరిగేది కాదు. భూమిని వాడు పాడు చేసిన తర్వాత, భూమికి పునరుద్ధాన శక్తినిచ్చిన తర్వాత దేవుడు భూమి తన చుట్టూ తాను తిరిగే విధంగా చేశాడు. దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చే ప్రతి దానిని వాడు పాడు చేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మానుసారమైన మనసుని, ఆయన హత్తుకుని ఉండవలసిన మనసుని ఆయన నీకు ఇచ్చాడు. ఆయన ఆత్మ నీలో నివసించడం ద్వారా అది నీకు కలిగింది. కానీ అది వాడే పాడు చేశాడు. పాడు చేసింది వాడే. నీ మనసుని పాడు చేసింది వాడే. నీ మనసుని శరీరానుసారమైన మనసుగా మారిపోయేలా చేసింది వాడే. కానీ దేవుడు నీకు ఒక అద్భుతం చేస్తాడు. నీ మనసుని బాగు చేస్తాడు. చచ్చిపోయిన భూమికి ఆయన పని చెప్పాడు. భూమి, విత్తనములనిచ్చే చెట్లను మొలిపించు, గడ్డిని మొలిపించు అన్నాడు. చక్కగా మొలిపించేసింది, పని చేసింది. ప్రియులరా, చెప్పిన పని ఎవడైనా చేస్తాడు. చేయలేని పని ఎవడైనా చెప్తే చేస్తాడా? అందుకు దేవుడు మరొకసారి భూమితో మాట్లాడి, భూమి, అడవి జంతువులను పుట్టించన్నాడు. నేను విత్తనములు ఇచ్చే చెట్లను మొలిపించగలను, గడ్డిని మొలిపించగలను, కానీ ఇవి నేను ఎలా చేయగలను అని అంటే, నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేసినందున నువ్వు చేయలేని పనిని నీతో చేయిస్తాను అని అన్నాడు. అనుకుని అడవి జంతువులను పుట్టించుదువుగాక అని పలికాడు. చక్కగా పుట్టించింది. నీ మనసే గనక బాగుపడిపోతే నువ్వు చేయలేని పనులెన్నో ఆయన నీతో చేయిస్తాడు. చచ్చిపోయిన మనసు నీది, పాడైపోయిన మనసు నీది. దేవుడు నీకు మరలా ఒక అద్భుతం చేస్తాడు. బాధపడకు, దిగసారిపోకు. రాను రాను దీపంలో ఒత్తిలాగా దిగసారిపోతున్నావు. సేవలో సొమ్మసిల్లిపోతున్నావు, పరిగెత్తలేకపోతున్నావు, ఓడిపోయిన స్థితినే చూస్తున్నావు, అసంతృప్తిని అనుభవిస్తున్నావు, అసమాధానాన్ని అనుభవిస్తున్నావు, దేవునితో సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నావు, పరిశుద్ధాత్మ అభిషేకంతో వాడబడలేకపోతున్నావు. కారణం ఏంటంటే, ఎక్కడ కొట్టకూడదో అక్కడే కొట్టాడు వాడు. నీ మనసు మీద కొట్టాడు. ఆ మనస్సుని ఆయన బాగు చేస్తానంటున్నాడు. ఆయన ఏది చేసినా ఆయనని ఏమీ చేయలేక, ఆయన చేసిన దానిని, ఆయన ఇచ్చిన దానిని ఆయన పాడు చేస్తా వచ్చాడు. ఆది నుండి కూడా ఆడి పని అదే. ఆయన మనిషిని చేశాడు. దేవుణ్ణి ఏం చేయలేక మనిషి మీద పడి మనిషిని చంపేశాడు. మానవుడు కూడా ఆదిలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన మనిషిని చచ్చిపోయినట్టు కాక ఆయన తన పునరుద్ధాన శక్తినిచ్చి మనిషిని బ్రతికించుకున్నాడు. చంపేశాడు వాడు, దేవుడు బ్రతికించుకున్నాడు. పాడు చేసేశాడు వాడు, దేవుడు బాగు చేసుకున్నాడు. ఈ మాటలు వింటుంటుండగా దైవజనులారా, మన మనసు పాడైపోయిందని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నీ మనసు చెడిపోయింది అని మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో తృప్తి లేదు, నీ సేవా పరిచర్యలో నీకు తృప్తి లేదు, నీ ప్రార్థనలో నీకు తృప్తి లేదు అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నీతో. దేవుని యొక్క ఆత్మచేత ఈ మాటలు చెప్పుచున్నాను. ఇదివరకు లాంటి ధైర్యం లేదు నీకు, ఇదివరకు లాంటి రోషం లేదు నీకు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు లేదంటే, ఎక్కడ జరిగింది పొరపాటంటే, మనస్సు మీద దెబ్బ తగిలింది. కేవలం మనసు మీద దెబ్బ తగిలింది. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనక అట్టి మనసుని ఆయుధంగా ధరించుకోండి అంటే, శ్రమ పడే మనసే లేదు అసలు. ఆత్మానుసారమైన మనసు శ్రమ పడే మనసు అయి ఉంటది. బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్రమ పడే మనసు వేరుగా ఉండదు. మరలా నీ మనసు ఆత్మానుసారమైన మనసే అయితే శ్రమ పడే మనసుగా ఉంటది నీ మనసు. శ్రమ పడతాక ఇష్టపడాలి. శ్రమ పెట్టుకోవడానికి శరీరాన్ని ఇష్టపడాలి. దేవుడికి స్తోత్రం. సంఖ్యాకాండం 14:24 చదివేస్తాను, టైం లేదు కనుక నేనే చదివేస్తాను. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించువాడు అన్నాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగిన వాడు అన్నాడు. మంచి మనస్సు ఆత్మానుసారమైన మనస్సే.
శ్రమపడే మనసు కూడా ఆత్మానుసారమైన మనసే. మంచి మనసు ఆత్మానుసారమైన మనసు అది. పూర్ణ మనసుతో నన్ను అనుసరించువాడు అన్నాడు. పూర్ణ మనస్సు ఆత్మానుసారమైన మనసు అది. పూర్ణ మనస్సు ఒక మనసు, మంచి మనసు ఒక మనసు, శ్రమపడే మనసు ఒక మనసు కాదు. ఆత్మానుసారమైన మనసే పూర్ణ మనసు. ఆత్మానుసారమైన మనసే శ్రమపడే మనసు. ఆత్మానుసారమైన మనసే మంచి మనసు. దేవుడికి స్తోత్రం. నీ మనస్సు శరీర సంబంధమైన మనసు అయితే నీది శ్రమపడే మనసు కాదు, గుర్తుపెట్టుకో. నీది శరీర సంబంధమైన మనసు అయితే నీది పూర్ణ మనసు కాదు, గుర్తుపెట్టుకో. నీది మంచి మనసు కాదు, గుర్తుపెట్టుకో. దేవుడికి స్తోత్రం. పూర్ణ మనస్సు అన్నాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరిస్తాడు అన్నాడు. పూర్ణ మనస్సు అంటే చివరి వరకు హత్తుకునే మనసు, చివరి వరకు ఆయనని వెంబడించే మనసు అని అర్థం ఉంది. చివరి వరకు ప్రభు సేవ పూర్ణ మనసుతోనే చేయాలి. ఆయనతో అంటుగట్టబడే చేయాలి. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు కాలేబు కోసం. దేవుడికి స్తోత్రం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అని రాశాడు. నిలుపుకునే మనసు ఆత్మానుసారమైన మనసు అది. దేవుని మీద ఆధారపడటానికి సంబంధించిన మనసు అది. ఏది కావాలన్నా దేవుని దగ్గరే చేయి చాపేదానివి, ఏది కావాలన్నా దేవుని దగ్గరే చేయి చాపేవాడివి. మనుషుల్ని అడగటం ఎక్కువైపోయింది. మనుషుల్ని అడిగి అడిగి అవమానం తెచ్చుకున్నావు. చిన్నదానికి పెద్దదానికి దిగజారిపోతున్నావు అడగటానికి మనుషుల దగ్గర. దేవుణ్ణి అడగటానికి మాత్రం ఇష్టపడతలేదు. ప్రియులరా, విచారించే మనసు అన్నాడు. అంటే విచారించుటకు మనసు నిలుపుకున్నాడన్నాడు. నిలుపుకునే మనసు దేవుని మీద ఆధారపడటానికి సంబంధించిన మనసని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని మీద ఆధారపడటానికి సంబంధించిన ఈ మనసు ఆత్మానుసారమైన మనసు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, దానియేలు ప్రభువగు దేవుని ఎదుట ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు మనసును నిభ్రం చేసుకొనెను అన్నాడు. నిభ్రం చేసుకున్న మనసు అది ఆత్మానుసారమైన మనసు. అది శరీరానుసారమైన మనసు ఉంటే నిభ్రం ఉండదు. నీకు నిభ్రం ఉండదు. దేనిలోనూ నిలబడవు. నేను చెప్తున్నాను, దేనిలోనూ నిలబడవు. 2 రోజులే, ఏది చేసినా 2 రోజులే. కొనసాగించో, నువ్వు నిబ్బరం ఉండదు. చివరి వరకు పూర్ణ మనస్సుతో, నిబ్రమైన మనస్సుతో నువ్వు చివరి వరకు కొనసాగించాలంతే. నువ్వు ఏది పట్టుకున్నా సరే చివరి వరకు పట్టుకోవాలి. 1 రోజు 2 రోజులు పట్టుకుని వదిలేస్తే పని అవదు. గట్టిగానే పట్టుకోవాలి. ప్రియులారా, పెందలకాడ ప్రార్థన 2:30కే స్టార్ట్ అయిపోద్ది. 2:30కే స్టార్ట్ అయిపోద్ది. నా వల్ల జరగదు, నా వల్ల కాదు అంటే కొనసాగుతుందా అది? చెప్పండి. నా వల్ల జరుగుతుందా, నా వల్ల అవదంటే నీ వల్ల అవుతుందని ఎవరన్నారు? నీ వల్ల అవదలే. కానీ నువ్వు కూడా పట్టుకోవాలి. నీవు కూడా సహకరించాలి పరిశుద్ధాత్మకి. నువ్వు సహకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు హెల్ప్ చేయలేడు. ఆయన తన కార్యాన్ని జరిగించాలంటే ఆయనకి నువ్వు లేకుండా ఏం చేయలేడు. పరిశుద్ధాత్ముడా, ఓకే, నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధం అని నువ్వు చెప్తే, పరిశుద్ధాత్మకి నువ్వు సహకరిస్తే పరిస్థితులు తారుమారైపోతాయి. బంధకాలు ఊడిపోతాయి. శత్రువులు చెదిరిపోతారు. సమస్యలు విడిపోతాయి. గొప్ప కార్యాలు జరిగిపోతాయి. దేవుడి సన్నిధి నిన్నంత బలంగా ఆవరించేస్తుంది. నువ్వు సహకరిస్తావా? పరిశుద్ధాత్మకి సహకరిస్తావా? పట్టుకున్న దాన్ని వదిలేసావు. ఎవరో నాకు తెలియదు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కొనసాగించలేకపోయావు. వదిలేయడానికి కారణం మనస్సే పాడైపోయింది. మనస్సు దెబ్బతినేసింది. దేవుడు నీకెంతో సహాయం చేస్తున్నాడు. ఎంతో ఆశ్చర్యకరమైన సహాయం చేస్తున్నప్పుడు మనసే దెబ్బతినేసింది.
ఎక్కడ కొట్టాలో వాడికి బాగా తెలుసు, అక్కడే కొట్టాడు. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 16వ వచనంలో చదివితే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు అని యోధారాజైన ఉజ్జియా గురించి వ్రాయబడి ఉన్న మాటిది. యోధారాజైన ఉజ్జియా గురించి వ్రాయబడిన మాటిది. అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాడు. మనస్సులోకి వచ్చేసింది గర్వం. మనసులోకి వచ్చేసింది. మనస్సులోకి వచ్చేసింది అంటే గర్వం. ఇక పాడైపోయారంతే. చెడిపోయారంతే. మనస్సు మీద తగలకూడదు దెబ్బ. గర్వం అనేది మనస్సులో నుంచే బయలుదేరతది. అక్కడ చాలా క్లియర్‌గా రాశాడు. ఇతనికి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. సహాయం కాదు, దేవుడు చేసింది. ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. ఆశ్చర్యకరమైన సహాయం ఎప్పుడైతే చేశాడో అతను స్థిరపడిపోయాడు. నీకెవరైనా సహాయం చేస్తారు. ఆశ్చర్యకరమైన సహాయం ఒక్కడు చేయడు నీకు. ఆశ్చర్యకరమైన సహాయం చేశాడని పై వచనంలో రాసుంది. రెండవ దినవృత్తాంతాలు 26:15లో రాసుంది. నేను 16వ వచనాన్ని చదివించాను. దాని పై వచనాన్ని చదువుకుంటే ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు ఉజ్జియా రాజుకి అని మనకు అక్కడ అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. రూ. 100 అడిగితే రూ. 100 సాయమే చేస్తారు నీకు. కానీ నువ్వు రూ. 100 అడిగితే నీకు రూ. 1000 సహాయం చేసే దేవుడైన. ఆశ్చర్యం కాదా అది? ఆశ్చర్యపోతున్నప్పుడు నీ ముఖ కవళికలు మారిపోతాయి. నీ పెదానికి గ్యాప్ కనపడుతుంది. నీ చూపు తీరు మారిపోతది. నీ శరీర అవయవాల కదలిక మారిపోతది. నువ్వు నుంచునే నీ నడక మారిపోతది. నువ్వు నిలబడే తీరు మారిపోతది. ఆశ్చర్యపోతున్నప్పుడు ఇవన్నీ కూడా నీ భావోద్రేకాలన్నీ వేరుగా కనపడతాయి. దేవుడికి స్తోత్రం. అర్థమయ్యేలా చెప్పనా ఇంకానే? ఆశ్చర్యపోవడం అంటే ఏంటో? ఉదాహరణకి మీరు నా దగ్గరికొచ్చారు. వచ్చి, "ఏవండీ పలానా ఆయన చనిపోయాడు తెలుసా మీకు?" అని అన్నారు. "ఏంటండి ఆయనా? ఇదేంటండి బాబు మొన్నే చూసాను ఆయన చనిపోవటమేటి?" "లేదండి ఆయనే చనిపోయాడండి." "ఎప్పుడండి బాబు ఏమైంది?" అని నేనంటాను. మొన్న చూసిన మనిషి ఈ రోజు లేడు అని చెప్పావు చూసావా? నా చూపుల్లో తేడా వచ్చింది. నా పెదానికి గ్యాపొచ్చింది. నేను నుంచునే తీరు మారింది. నా నడవడిక మారింది. నా మాట మారింది. టోటల్‌గా నా బాడీ అంతట్లో మార్పులు కనపడ్డాయి. ఆశ్చర్యపోవడం అంటారు దాన్ని. దేవుడు నిన్ను ఆశ్చర్యపోయే సహాయం నీకు చేస్తాడు. చేస్తాడు చెప్తున్నాను నేను. కానీ నువ్వు స్థిరపడిన తర్వాత మనసు పాడు చేసుకోకుండా చూసుకో. ఇప్పటికే చాలా మందిని స్థిరపరిచాడు. నీకు లేనిది దేవుడు నీకిచ్చాడు. ఎవరికో లేదు నీకిచ్చాడు దేవుడు. నీకున్నది కూడా లేదసల. ఇచ్చిన తర్వాతే పాడైపోయావు. ఇవ్వనంత వరకు బాగానే ఉన్నావు. పట్టుమని 10 మంది సంఘం ఉండేది కాదు నీకు. కానీ నీకు ఒక 100 మంది ఇచ్చుండొచ్చు. ఒక 40 మందిని ఇచ్చుండొచ్చు. 10 మంది లేనప్పుడు ఎలాగున్నావో 100 మంది ఉన్నప్పుడు నువ్వు అలాగే ఉన్నావా? 10 మంది లేనప్పుడు మనిషిని ఎలా లక్ష్య పెట్టేవాడివో ఇప్పుడు జనం పెరిగాక అదే తీరులో లక్ష్య పెడుతున్నావా? అందరూ కనిపెడుతున్నారు నిన్ను. నువ్వు మార్పొచ్చావని. మనిషికే కనపడుతున్నావు నువ్వు. దేవుడికి ఇంకెంత కనపడుతున్నావో చూడు మరి. ప్రియులారా, మాటలు ముగిస్తున్నాను. టైం అయిందింక. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మానుసారమైన మనస్సు అనగా స్వభావం అని అర్థం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో లేకుండా అది జరగని పని. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో లేకపోతే అది జరగదసల. పాడైపోయిన దాన్ని బాగు చేసే దేవుడు సమీపంగా ఉన్నాడు. ఇదివరకు లాంటి రోషం తెచ్చుకో. ఇదివరకు లాంటి బలం తెచ్చుకో. ఇదివరకులాగే నువ్వు అభిషేకంతో వాడబడబోతున్నావు. ఇదివరకులాగే నువ్వు దేవుని యొక్క ఆత్మ మీదే ఆధారపడబోతున్నావు. నీ మనసుని నిలుపుకోబోతున్నావు ఇదివరకులాగే నీ మనసుని నిభ్రం చేసేసుకోబోతున్నావు. పట్టుకున్న దాన్ని వదలకుండా కొనసాగించబోతున్నావు. దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రవచిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ విధంగా నడిపించబోతున్నానని
మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఈ మాటలు విన్న ప్రియులారా, పాడైపోయిందని ఒప్పేసుకో. నీకు తెలుసు రోసం చచ్చిపోయిందని. నీకు తెలుసు నువ్వెలా మారిపోయావో. ఒప్పేసుకో. సరిచేసేసుకో. పాడైపోయానని చెప్పు. మలినమైపోయింది నా మనసని చెప్పు. నా స్వభావం దెబ్బతినేసిందని చెప్పు. స్థిరపరిచిన దేవుడు స్థిరపరిచిన తర్వాతే కనుక మనసులో ఏమైనా గర్వం వస్తే, గర్వం వలన పాడైపోయానని చెప్పు. శరీరానుసారమైన మనస్సులో నుంచి గర్వమే ఏలుబడి చేస్తది. ప్రతి ఒక్కరి మనసుని, ఆత్మ సంబంధమైన మనసుని, ఆత్మానుసారమైన మనసుని డ్యామేజ్ చేసేసింది శరీరానుసారమైన క్రియలే. నీ మనసు డ్యామేజ్ అయిపోయింది. నీ మనసు పాడైపోయింది. నిజంగా పాడైపోయింది. గంటలు గంటలు మనిషితో మాట్లాడడానికే చూస్తున్నావు. మనిషితో మాట్లాడడానికే ప్రాముఖ్యతనిస్తున్నావు. నువ్వు చాలా మారిపోయావు. నిజంగా మారిపోయావు. ఈ రోజు ఏమైనా మారాలని ఉంటేనే నీకేమైనా సాయం చేస్తానంటున్నాడు. నీకేమైనా నా మనసులో మార్పు రావాలని, నీకేమైనా ఉంటే నీకు సహాయం చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఎలాంటి సహాయమో తెలుసా? ఆశ్చర్యకరమైన సహాయం. నీ జీవితంలో స్పాట్‌లో మార్పొచ్చేస్తది ఇప్పుడే. ఈ మీట ముగించబడకుండానే నీ స్వభావంలో మార్పు ఇప్పుడే వచ్చేస్తది. దేవుడి కార్యం అంత బలంగా జరగబోతుంది. నెమ షకల రతన సతీన కల్బాలాబా. నిజంగానే జరగబోతుంది. స్పాట్‌లో అద్భుతం జరగబోతుంది. నువ్వు రెడీగానే ఉన్నావా? నన్ను బాగు చేయని. నా మనసుని బాగు చేయని నువ్వు రెడీగానే ఉన్నావా? నువ్వు సిద్ధమేనా? పాడైపోయిన మనస్సుని ఒకసారి బాగు చేయని నువ్వు చెప్పగలవా? ఎన్ని రోజులు లోక సంబంధిగా ఉన్నట్టుగా మారిపోయి, భూ సంబంధమైన వాటిని వెతుకుతావు. వద్దన్నా నీ కాళ్ళ కాడకి తీసుకొచ్చి పాడేస్తాడు. వాటి మీద దృష్టి పెట్టడం ఎక్కువైపోయింది. రాను రాను ఆలోచించుకుంటే బాధేసేస్తుంది. బాధ కలుగుతుంది. శరీరానుసారమైన మనసుతో చూసుకుంటే ఏ బాధ నీకుండదు. ఆత్మానుసారమైన మనస్సు అనే పరిధిలోకొచ్చి చూడు. దేవుడు ఎంత బాధపడుతున్నాడో నిన్ను బట్టి. నీకేం తృప్తుంటుంది? శరీరానుసారమైన మనసు వలన. నీకేం తృప్తుంది? తృప్తి లేదసల. ఆలోచించుకో. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. మనందరికీ దేవుడు ఆత్మానుసారమైన స్వభావమును, మనసును ఆయన దయచేయునుగాక. దేవుడి మాటల్ని మనందరి వినికిడిలో దీవించి, ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. మీలో ఎవరైనా విన్న వాక్యం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను.